హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నామ్మా? సైకిల్ కొనడానికి అన్నికాకి సైకిల్ కొనడానికి వెళ్తున్నాము. హీరో సైకిల్ కావాలంట. రేపటి నుంచి స్కూల్కి సైకిల్లోనే పోవాలంట. వేరే వాళ్ళందరూ పోతారని చెప్పేసి నాకు కూడా సైకిల్ కావాలని చెప్పేసి మారం చేస్తుంది. ఇప్పుడైతే సైకిల్ కొనేదానికి అయితే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఏ సైకిల్ కొన్నామో చూస్తాం పదండి. ఓకేనా? వచ్చేటప్పుడు నువ్వే సైకిల్ దొరుకుతావా? ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఒకటే దొరుకుతుందంట. కానీ స్పేర్గా మనం లోచితం దొరుకుతాం పోతున్నాము. ఏమవుతుందో చూస్తాం. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ జీవీకే సైకిల్ షాప్కి అయితే వెళ్ళాము. ఇది బైరాగపేట జగజీవన్ రావు పార్క్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎక్కువ మోడల్స్ ఏం లేవు, ఒక మోడలే ఉంది హీరోకి. మాకు హీరో కావాలనుకున్నాము. అది కూడా ప్రైస్ వచ్చి 8600 చెప్పారు. నచ్చలేదని చెప్పేసి మనము అన్నమయ్య సర్కిల్ నుంచి బైరాగపేట ఆర్చ్ మధ్యలో ఉంటే హీరో షోరూమ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. చూడండి, రకరకాల సైకిళ్ళు అయితే ఉన్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. అని ఏమ్మా, ఏ సైకిల్ తీసుకున్నాం? మీ గర్ల్స్ ఫేవరెట్ అది. బేబీదా? ఇది సైజ్ అందలేదా నీకు? ఇక్కడైతే 2 సైకిల్స్ అయితే నచ్చినాయి హాన్వికాకి, పర్పుల్ కలరు, పింక్ కలరు. కానీ పర్పులే బాగా నచ్చింది. పర్పుల్ సీట్ కొద్దిగా హైట్గా ఉంది. సైజ్ వచ్చి 26 అయినా కూడా సీట్ హైట్ ఉంది. మ్యాక్సిమం మినిమంలోనే ఉంది హైట్, కిందకే ఉంది. దీన్ని ఇంకా డౌన్ చేయలేమని చెప్పారు. చూడండి, కూర్చుంటే కూడా సరే కాళ్ళు అందట్లేదు. మళ్ళా ఈ పింక్ కలర్ అయితే ట్రై చేసింది. ఇదైతే కొద్దిగా సీట్ డౌన్గా ఉంది, కరెక్ట్గానే ఉంది. ఇది నచ్చిందని చెప్పింది. చూడండి, కూర్చొని హానికా పోజులు ఇస్తుంది. వాళ్ళ అన్న ఏదో నేర్పిస్తున్నాడు. బెల్ కూడా దీనికి డిఫరెంట్గా అయితే వచ్చింది. భలే ఉంది, కొత్త ఫీచర్ ఉంటున్నారు కదా. కొట్టుకు వెలుగుడు బాగుంది. నీకేం నచ్చింది? నీకే కలర్ నచ్చింది? ఇదే నచ్చిందా? ఇది బెల్ సపరేట్గా ఉందంట, బాగుందంట. ఫైనల్గా మేమైతే పింక్ కలరే సెలెక్ట్ చేసుకున్నాము. అది పర్పుల్ కొద్దిగా హైట్ ఉందని చెప్పేసి. ఇది కూడా బాగుంది. సో చూడండి, ఫైనల్గా బిల్డింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ప్రైస్ వచ్చి మాకు 8000 చెప్పాడు. అమెజాన్లో కూడా 8000 ఉంది. మాకు 1000 రూపీస్ తగ్గిస్తానని చెప్పాడు. సో ఇంకా మేము బార్గెన్ చేస్తే మాకు 6800కే ఇచ్చాడు. ఇంకా 200 డిస్కౌంట్ ఇచ్చాడు. మాకు ఫైనల్గా 6800 అయితే పడింది. చూడండి, సైకిల్ కోసం వచ్చేదానికి ఎంత అవస్థలు పడుతుందో. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి అడుగుతుంది, నేనే తీసేయలేదు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలంటే రోడ్ అయితే మెయిన్ రోడ్ అయితే క్రాస్ చేయాలి, అందుకని చెప్పేసి. With every step you made it through, the world now celebrates. ఫ్రెండ్స్, డెలివరీ తీసుకున్నాక సైకిల్ అయితే నేనే తొక్కుంటా వస్తానని చెప్పింది. మేమే పక్కన నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జాగ్రత్తగా అయితే తొలగని వచ్చాము. చూడండి సైకిల్ ఎలా దొక్కిందో. ఇంచుమించు అన్నమయ్య సర్కిల్ నుంచి పద్మావతిపురం మేము ఉండే ఇంటికి దగ్గర 2.5 కిలోమీటర్స్ వస్తుంది. మొత్తం తొక్కుంటా వచ్చింది. Why don't you ride a bike? Love, la la la. Why don't you ride a bike anymore? Why don't you ride a bike? Love, la la la. Why don't you ride a bike anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore?
you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? ఫ్రెండ్స్, మా హనీక ఫైనల్గా సైకిల్ అయితే కొనింది. రోజు స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు సీనియర్స్ సైకిల్లో పోతా ఉంటే నాకు కూడా సైకిలే కొని అంటుంది. రోజు నేనే మా హనమ్మని ఇప్పుడు 6th క్లాస్ కదా, నేనే రోజు డ్రాప్ చేసేది. ఇంక నా అవసరం లేదంట, ఒకటే పోతానంటుంది. నాకైతే భయం వేస్తుంది. అయితే హనీ జాగ్రత్తగా పోతానని చెప్తుంది. ఓకే మా జాగ్రత్తగా వెళ్తావా? రోడ్డు క్రాస్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. స్పీడ్ ముఖ్యం కదా హనీ, స్లో అయినా కూడా జాగ్రత్తగా వెళ్ళడం ముఖ్యం. ఓకేనా? ఇంకా హనీ అన్నకు కూడా బాధ తప్పింది. రోజు లోషిత్ లంచ్ టైంకి ఇంటికి వస్తారు. రోజు లోషిత్ వచ్చి తొడుకుని వస్తూ ఉన్నాడు. ఇంకా అవసరం లేదు, హనమ్మనే సొంతంగా వస్తుందంట. ఇదో లోషిత్ సైకిల్ ఇది. ఈ సైకిల్లో ఈ సైకిల్లో రోజు లోషిత్ లంచ్ టైంలో తొడుకుని వస్తూ ఉన్నాడు. నేను మార్నింగ్ వదిలిపెట్టి వస్తే మధ్యాహ్నం లంచ్కి ఈ సైకిల్లో వస్తూ ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ నేను తొడుకుని వస్తా ఉన్నాను. లోషిత్ సొంతంగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోషిత్ కూడా బాధ తప్పింది. ఓకేనా? హనీనే సొంతంగా తొలుతుందంట. కానీ ఒక 10 days ఫాలో చేసి మొత్తం ఎలా తోలుతున్నావు, ఎలా డ్రైవ్ చేస్తున్నావు చెక్ చేసి అప్పుడు హనీకి లైసెన్స్ ఇస్తాం మనము. అంతవరకు వెనకాల నేను ఫాలో అవుతూనే ఉంటాను. ఓకేనమ్మా? ఓకే, ఆల్ ద బెస్ట్. చెప్పండి మీరు కూడా. నెక్స్ట్ జెస్సమ్మ కొనుక్కుంటుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.